అన్నమయ్య జిల్లాలో మా పార్టీకి సంబంధించినటువంటి బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి భాస్కర్ గారి ఇంటిలోకి దాదాపు 15 నుంచి 20 మంది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ట్యూబ్ లైట్లను ఉపయోగించి అతని పైన నిర్దాక్షిణంగా దాడి చేసి చంపేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో రక్తపు మడగుల్లో పడి ఉన్నటువంటి అతన్ని ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయించడం జరిగింది. అతను ఒక్కడిపైనే కాదు, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ 18 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి చోడవరంలో 20-30 మంది రజక సోదరుల పైన దాడులు, నెల్లూరు జిల్లాలో భీమవరంలో 16 సంవత్సరాల ఒక పిల్లవాడిని కొట్టి మరి చంపేసినటువంటి దృశ్యాలు దూరం చేయటం బాధాకరం కాదా? నిన్నటి రోజున సోమనాథ్ నగర్లో ఒక రజక యువకుడి పైన అంటే కింది స్థాయి కార్యకర్తలను మొదలుకుంటే పై స్థాయి నాయకుల వరకు మా పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్ గారి పైన ప్రొద్దుటూరులో, కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక గారి పైన కృష్ణా జిల్లాలో, నియోజకవర్గంలో బ్రహ్మసముద్రంలో ఆనంద్ అనేటటువంటి అబ్బాయిని చంపి మరి ఆత్మహత్యగా చిత్రీకరించడం, కృష్ణమూర్తి గారిని అరెస్ట్ చేయటం, అంటే చెప్పుకుంటూ పోతే ఉన్నటువంటి బీసీ నాయకుల పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికబద్ధంగా దాడులు చేస్తూ, అరెస్టు చేస్తూ, ఇబ్బందులకు గురి చేస్తూ, మరొక పక్కేమో